ఏపీలోని సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నాసిన్ శిక్షణా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. నేషనల్ హైవేకు ఆనుకుని 503 ఎకరాల్లో నేషనల్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ నార్కోటిక్ అకాడమీని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. 1500 కోట్ల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేసి 2 ఏళ్లలోనే ఈ శిక్షణా కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శిక్షణా కేంద్రంలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ కు ఎంపికైన कैंडिडेट्स को ट्रेनिंग इव्वबोतुन्नारु. एवं नवाचार को अपनाकर आज विश्व में अपनी असीम क्षमता प्रधानमंत्री द्वारा परिकल्पित मिशन कर्मयोगी इस दिशा में एक महत्वपूर्ण कदम है. आप जानते हैं कि मैंने हमेशा कैपेसिटी बिल्डिंग पर कितना जोर दिया है. मुझे खुशी है कि आज आप सब सिविल అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు ప్రధాని మోదీ. పన్నుల విధానంలో తమ ప్రభుత్వం నూతన విధానాలు తీసుకొచ్చిందన్నారు. పన్నుల రూపంలో వచ్చే ప్రతి పైసాను పేదల కోసమే ఖర్చు పెడుతున్నామని తెలిపారు ప్రధాని. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన నాసిన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ నాసిన్ కేంద్రం సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా మారనుందని తెలిపారు. भ्रष्टाचार के विरुद्ध लड़ाई, भ्रष्टाचारियों पर एक्शन सरकार की प्राथमिकता रही है. आप सभी को इन्हीं प्राथमिकताओं को ध्यान में रखकर अपना कार्य करना ही चाहिए. साथियों, राष्ट्र के विकास के लिए राज्य का विकास, इस भावना के साथ जो काम हुआ है इसके सुखद परिणाम आज हमें मिल रहे हैं. आपको कल रिलीज हुई नीति आयोग की ताजा रिपोर्ट की जानकारी अवश्य हुई होगी. जब कोई सरकार गरीबों के प्रति संवेदनशील होती है, जब कोई सरकार साफ नियत से गरीबों की परेशानी दूर करने के लिए काम करती है तो उसके परिणाम भी निकलते हैं. नीति आयोग ने कहा है कि हमारी सरकार के 9 साल में देश में करीब करीब 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. जिस देश में दशकों तक गरीबी हटाओ के नारे दिए जाते रहे, उस देश में सिर्फ 9 साल में करीब 25 करोड़ लोगों का गरीबी से बाहर निकलना ऐतिहासिक है. ఏపీకి నాసిన్ లాంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందని ఏపీ సీఎం జగన్ అన్నారు. నాసిన్తో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందన్నారు. ఏపీ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టనుందని తెలిపారు. నాసిన్ అకాడమీని ఏర్పాటు చేసిన మోదీకి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మై ప్రొఫౌండ్ థ్యాంక్స్ ఈ సందర్భంగా శ్రీ నరేంద్ర మోడీ గారికి. ఎందుకనంటే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తా ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. ఇది తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సత్యసాయి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయానికి చేరుకున్న ప్రధానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అర్చకులు. అనంతరం ప్రధానితో ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఆవరణలో కాసేపు గడిపిన ప్రధాని మోదీ తోలుబొమ్మలతో ప్రదర్శించిన సీతా అపహరణ ఘట్టాన్ని వీక్షించారు. రామరామ జపం చేస్తూ కళాకారుల సంగీత ప్రదర్శనను ఆలకించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను అపాయింట్ చేసింది ఏఐసీసీ. షర్మిలను అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన షర్మిలకు కీలక బాధ్యత అప్పగిస్తారు అంటూ వార్తలొచ్చాయి. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. నిన్నటి వరకు ఏపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీలో చోటు కల్పించింది. సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల ఏఐసీసీకి ధన్యవాదాలు తెలిపారు. ఖర్గే, సోనియా, రాహుల్లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన షర్మిల తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా పనిచేస్తా అన్నారు. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు సపోర్ట్తో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారని తెలిపారు షర్మిల. స్కిల్ డెవలప్మెంట్ కేసు అక్రమమని తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలి అంటూ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జడ్జిలు అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. భిన్న తీర్పులు వెలువరించినందున ఈ కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసు సీజీఐ ముందుకొచ్చింది. 17A వర్తింపు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండటంతో తగిన నివేదిక కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని జస్టిస్ బేలా త్రివేది వెల్లడించారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే ఈ సెక్షన్ వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో వచ్చిన చట్టం ఆధారంగా చంద్రబాబు పిటిషన్ను కొట్టివేయలేమని అభిప్రాయపడ్డారు. చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింప చేయలేమని జస్టిస్ బేలా ఎం త్రివేది తీర్పులో పేర్కొంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుంది, ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ పేర్కొన్నారు. 2018లో వచ్చిన చట్ట సవరణలో సెక్షన్ 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదని త్రివేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్దమని అనిరుద్ బోస్ తీర్పునిచ్చారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు రిలీఫ్ కలగలేదని మంత్రి అమర్నాథ్ అన్నారు. 17A పై ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. 17A వర్తిస్తుందా లేదా అనేది కోర్టు చెబుతుందని అన్నారు. ఇప్పటి వరకు తప్పు చేయలేదని బాబు చెప్పడం లేదని అన్నారు. రాష్ట్రంలో కనుమరుగైన పార్టీకి కొత్త అధ్యక్షులు వస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓటు వేసేవాళ్లు లేరన్నారు. ఏపీలో షర్మిల ప్రభావం జీరో అని పేర్కొన్నారు మంత్రి అమర్నాథ్. నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. ఈ రోజు వరకు ఎక్కడా అసలు మేము తప్పు చేయలేదు అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడట్లేదు. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. నాకు తెలిసి అయితే 0% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎవరు ఆల్ రామకృష్ణ రెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ అమ్మని నాకేం తప్పే ఉంది. అసలు ఆ పార్టీకి సంబంధించి వాళ్ళు లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం నాకు తెలియక అడుగుతాను. నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు, ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు, అంతే తేడా. ఏం తేడా పడుతుంది నాకు తెలుసు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారికంగా అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 18న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లకు గడువు ముగియనుండగా 29న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. మధిర నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులు, పెండింగ్ పనుల పురోగతిపై
అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి అంశాలపైన సంబంధిత అధికారులతో చర్చించారు భట్టి. అనంతరం మధిరలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియం, డిగ్రీ కాలేజీలకు నూతన భవనాలను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అగ్రికల్చర్ డైరెక్టర్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అంశాలపైన చర్చించారు. యూరియా కొరత, మిర్చి ధర, తెగుళ్ల నియంత్రణ, విత్తన లభ్యత, మార్కెట్ సమస్యలపైన మంత్రి ఆరా తీశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల వైవిధ్యాన్ని పెంచడంపైన రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పదవీ విరమణ సమయం ముగిశాక కూడా ప్రభుత్వంలో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులపై టీ సర్కార్ ఫోకస్ పెంచింది. రిటైర్మెంట్ పూర్తయి ఇంకా పదవుల్లో కొనసాగుతున్న వారి వివరాలు కోరింది. ఎవరైనా ఉద్యోగులు రీ అపాయింట్మెంట్ అవ్వటం లేదా కాంట్రాక్ట్ బేసిస్ లో కొనసాగుతున్నారు అనే వివరాలు ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల వరకు వివరాలు అందించాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. పశుసంవర్ధక శాఖలో అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం, గొర్రెల పంపిణీ కేసును తెలంగాణ సర్కార్ ఏసీబీకి బదిలీ చేసింది. పశుసంవర్ధక శాఖలో 2 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అసిస్టెంట్ డైరెక్టర్లు, బ్రోకర్స్ పై గచ్చిబౌలి పీఎస్ లో కేసు నమోదైంది. 4 నిందితులపై 406, 409, 420 సెక్షన్స్ కింద కేసులు నమోదవగా రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇతరుల ఖాతాల్లోకి మళ్లించినట్టుగా గుర్తించారు. ఈ కేసులో మాజీ మంత్రి ఓఎస్డీ ప్రమేయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేస్తూ అందరినీ హుషారుగా పలకరించారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న సర్పంచులను శాలువలతో సత్కరించారు కేటీఆర్. వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పదవులు వస్తాయి, పోతాయి, పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారో అన్నదే ముఖ్యమన్నారు కేటీఆర్. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కనుకే ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు అన్నది జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పల్లె ప్రగతికి గాను తెలంగాణకు 82 అవార్డ్స్ వచ్చాయన్నారు కేటీఆర్. కానీ వాస్తవిక మనం ఇదే తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ కలిసిన నాడు ఒక పాట, ఒక కవితలు రాసిన ఒక పాట ఒక ప్రభుత్వాన్ని దించేసి ఒక ప్రభుత్వం అందించింది. ఏం పాట కాదు, పల్లె కన్నీరు పెడుతుందో అని చెప్పి ఒక పాట ఏదైతేమో ఆ పాట మీద మనసుల గుడ్డలు లభించే విధంగా కరెక్ట్ కదా. పల్లె మీద ఎట్లా పల్లె రాయాలి, ఎట్లా ఉన్న పల్లె, ఎట్లా ఉన్న కుటుంబీకులు ఎట్లా అవుతాయి, ఎట్లా ఉన్న చేతులు ఎట్లా అవుతాయి. ఇప్పటి వరకు మన తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 3061 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. నర్సరీలు, ప్లాంటేషన్లు, వాటి కోసం ఒక 2740 కోట్లు. పల్లె ప్రకృతి వనాలు ఆ మధ్య ఒకసారి జిల్లాల మీద మన కేసీఆర్ గారు సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభోత్సవం వచ్చినప్పుడు జిల్లాల పల్లె ప్రకృతి వనం రోడ్డు మీద చాలా గొప్పగా చూపెట్టి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆయన సంబరపడ్డారు. అంత గొప్పగా ఇలాంటి గ్రామంలో, ఎందుకంటే జనరల్ పట్టణాల్లో పార్కులు ఉంటాయి, దేశంలో పట్టణాల్లో పార్కులు ఉంటాయి, కానీ ప్రతి పల్లెలో పార్కు కట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఆ ఘనత మా తెలంగాణ చేస్తాము. ఎస్సీ వర్గీకరణను బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడగటం సమంజసమని అన్నారు ఆయన. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుకే తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని కడియం కోరారు. మాజీ సీఎం కేసీఆర్ దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా లేక అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని కొనసాగిస్తుందో చెప్పాలి అంటూ కడియం డిమాండ్ చేశారు. నేను మొదటి నుండి కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు అందించిన ఫలాలు కానీ లేదా రిజర్వేషన్లు కానీ
అందరికీ చెందాలి, అన్ని వర్గాలకు సమపాలలో అవి లభించాలి, జనాభా ప్రాతిపదిక పైన వాటిని అమలు చేయాలనే డిమాండ్తో నేను మొదటి నుంచి ఏకీభవిస్తూ వస్తున్నాను. దీంట్లో న్యాయం ఉన్నది, ఈ డిమాండ్లో న్యాయం ఉన్నది, వీళ్ళు అడగడంలో తప్పు లేదు అని చెప్పి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తూ వస్తున్నాను. దాంట్లో నేను భాగస్వామ్యం అవుతూ కూడా వస్తున్నాను. ఇక రెండవది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లిలోని ఆల్విన్ కాలనీలో పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్లేష్ హత్య వెనుక మంత్రి అనుచరులు ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. కొల్లాపూర్లో బయటకొస్తే చంపేస్తామని అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరలేపింది అన్నారు. ఇక బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కడితే దాడులు చేస్తున్నారంటూ బాలరాజు ఆరోపించారు. మొత్తంగా హత్య రాజకీయాలకు తెరలేపింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు దీనిపైన ఈ హత్య వెనుక కుట్రదారులు మీ శిష్యులే, మీ ఫాలోవర్స్ అని డైరెక్ట్ గా వారు ఆరోపణ చేస్తా ఉన్నారు. కాబట్టి నిజంగా మీరు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళే, ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగానే మీరు కనుక మీరు భావించినట్లయితే వెంటనే వారిపైన ఎంక్వైరీకి ఆదేశం ఇవ్వండి, జిల్లా ఎస్పీ గారికి ఇవ్వండి, అవసరమైతే డీజీపీ గారికి స్వేచ్ఛనివ్వండి. పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పోలీస్ తమ విచారణను చేపట్టే విధంగా మీరు వారికి అవకాశం ఇవ్వాలి తప్ప హత్యలను కూడా తప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు మిమ్మల్ని, మీ పార్టీని రాజకీయంగా ఏ రకంగా మీకు బుద్ధి చెప్తారని సందర్భంగా జూపల్లి కృష్ణారావు గారికి, మంత్రి గారికి తెలియజేస్తూ, దేవతా స్వరూపాలైన గోవులను రక్షించుకోవటానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ పూనాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గో పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతకుముందు గోశాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజున అత్యంత పవిత్రంగా గన్నను చిలికి మరి అనునిత్యము నవనీత సేవ చేయడం జరుగుతున్నది. స్వామివారి ఆలయం తరఫున మనకందరికీ కూడా ఈ కనుమ పండుగ రోజున మనపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అంతా మంచి జరగాలని, మనం పూజించుకుని తల్లికి మారు తల్లి అయినటువంటి గోమాతను పరిరక్షించుకోవడానికి ఉద్యమ రూపేణ కేవలం పండుగ రోజు మాత్రమే కాకుండా దాన్ని రక్షించుకోవడానికి ఆ తల్లి మానవ జాతి పోషణలో, మానవ జాతి పెంపుదలలో గోవు ఎంతగా మనల్ని రక్షించిందో తెలుసుకొని దాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతలు తీసుకొని ఆ ప్రతిన పొందవలసిందిగా మనమందరం కూడా ఉద్యుక్తులవుదామని కోరుకుంటూ అయోధ్యలో అతి భారీ అగరబత్తిని వెలిగించారు ఆలయ నిర్వాహకులు. రామయ్య పాదాల చెంత 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుతో తయారైన భారీ అగరబత్తి వెలిగించారు. ఇక ఈ అగరబత్తిని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ జీ మహారాజ్ ముట్టించారు. పలువురు ఆలయ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుజరాత్ వడోదరలోని తర్సాలి గ్రామస్తులు ఈ భారీ అగరబత్తిని తయారు చేశారు. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుకివ్వాలని భావించిన గ్రామస్తులు 108 అడుగుల అగరబత్తి తయారీలో పాలు పంచుకున్నారు. ఈ భారీ అగరబత్తి కారణంగా రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని
గ్రామస్తుల అభిప్రాయం. అగరబత్తి తయారీకి విహాభాయ్ అనే రైతు పూనుకోవడంతో గ్రామస్తులంతా సహకారాన్ని అందించారు. అగరబత్తి తయారీలో 191 కిలోల ఆవు నెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవు పేడ తదితర వాటిని వినియోగించారు. ఈ అగరబత్తి మొత్తం బరువు 3400 కిలోలు. ప్రత్యేక వాహనంలో అగరబత్తిని అయోధ్యకు తరలించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు నాగాలాండ్ కోహిమా నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర హుషారుగా ముందుకు సాగుతోంది. యాత్రలో అగ్రనేత రాహుల్ ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ సాగుతున్నారు. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సైనిక సిబ్బందితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. రాహుల్ యాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. యాత్ర సాగినంత దూరం కోహిమాలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి కనిపించారు. రాహుల్ యాత్రకు ప్రజలు పూర్తిగా మద్దతు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో దేశంలోని ఆలయాలన్నీ శుద్ధి అవుతున్నాయి. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలను పరిశుభ్రం చేసేందుకు స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రధాని. దీంతో స్పందించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆలయ శుద్దికి నడుం బిగించారు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయాన్ని నీటితో శుద్ది చేశారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. రామరాజ్యం ఏర్పాటు కోసం మహాయజ్ఞం జరుగుతోందని, దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేస్తున్నామని, గుళ్లు గోపురాలను శుభ్రం చేయటాన్ని మించిన పని ఇంకేముంటుందని, ఇది తమ అదృష్టమని అన్నారు అనురాగ్ ఠాకూర్. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. మధుర షాహీ దర్గాలో సర్వేకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. సర్వేకు అంగీకరిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. మధుర వివాదంపై ఆర్కియాలజీ నిపుణులతో సర్వే జరపాలని పలు పిటిషన్లు దాఖలవడంతో సర్వే చేపట్టేందుకు అలహాబాద్ హైకోర్టు అంగీకరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన అయోవా, కాక్సస్ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో ఇది మొదటిది. ఇందులో ట్రంప్ అత్యధిక మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ కు 51% ఓట్లు రాగా 21.2% ఓట్లతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. 19.1% ఓట్లతో ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి ప్రైమరీ తొలి పోరులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఈ ఎన్నికల్లో ఆయనకు కేవలం 7.7% ఓట్లొచ్చాయి. అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుఎస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి సంచలన ప్రకటన చేశారు. రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలిపారు. అదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. వాణిజ్యపరంగా సూపర్ సోనిక్ ప్రయాణాన్ని ఆరంభించే లక్ష్యంతో నిశ్శబ్దంగా ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాన్ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని పామ్డేల్లో లాక్ హ్యాడ్ మార్టిన్ స్టంక్ వర్క్స్ తో కలిసి నాసా ఈ ప్రయోగాత్మక విమానాన్ని X-59 ను ఆవిష్కరించింది. ఈ విమాన గరిష్ట వేగం ధ్వని కంటే 1.4 రెట్లు ఎక్కువ, అంటే గంటకు 1485 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ ఏడాది చివరిలో విమానం టేకాఫ్ కు సిద్దమవుతోంది. ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి నిశ్శబ్ద సూపర్ సోనిక్ విమానం. సన్నగా ఉండే X-59 ముక్కు దాని మొత్తం పొడవులో 1/3 ఉంది. దీనివల్ల సోనిక్ బూమ్స్ కు కారణమయ్యే షాక్ తరంగాలను తిప్పికొట్టేందుకు ఉపయోగపడుతుంది. విమానం మొత్తం పొడవు 99.7 అడుగులు కాగా వెడల్పు 29.5 అడుగులు. విమానం సూపర్ సోనిక్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు సాధారణ విమానాల్లో ఉండే ఫార్వర్డ్ ఫేసింగ్ కిటికీలను తొలగించారు. అతి తక్కువ కాలంలోనే దీన్ని అభివృద్ది చేసి టేకాఫ్ కు సిద్దం చేసినట్టుగా తెలిపింది నాసా. X-59 తో ప్రయాణ గమనమే మారిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు ముగిశాయి. ఇటీవల వరుస లాభాలు చవిచూస్తున్న సూచీలు గరిష్టాల వద్ద మదుపర్ల లాభాల స్వీకరణతో నష్టాలు నమోదు చేశాయి. త్రైమాసిక ఫలితాలతో దూసుకెళ్లిన ఐటీ షేర్లలో ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 200 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 22,000 మార్కు ఎగువన ముగిసింది.
ఇక ఉదయం 73,331 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ దాదాపు రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. కాసేపు లాభాల్లోకి వచ్చిన అమ్మకాల ఒత్తిడితో నష్టాలు తప్పలేదు. ఇంట్రాడేలో 72,960 పాయింట్ల నుంచి 73,427 పాయింట్ల మధ్య కదలాడిన సూచి చివరకు 199 పాయింట్ల నష్టంతో 73,128 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ సైతం 65.15 పాయింట్ల నష్టంతో 22,032 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.